అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో ఎలుగుబంట్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న వైకోట గ్రామంలో ఓ యువకుడిపై పంజా విసిరిన ఎలుగుబంటి ఇవాళ బాలిరెడ్డిపల్లిలో మరో రైతుపై 2 ఎలుగుబంట్లు దాడి చేశాయి. పొలంలో పనులు చేసుకుంటున్న అమర్నాథ్ రెడ్డి అనే రైతుపై ఆకస్మికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. రైతుకు తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఎలుగుబంట్లను కనిపెట్టే పనిలో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. తిరుపతి జిల్లా రైల్వే కోర్ నియోజకవర్గం ఓబులవారి మండలంలో గత 2 రోజులుగా ఏదైతే ఉందో ఎలుగుబంట్ల గుంపు ఇక్కడ ప్రజలను భయబంధనకు గురి చేస్తుంది. వాటికి సంబంధించి కూడా 2 రోజులుగా కూడా అసలు కంటి మీద నిద్ర లేకుండా దాడి చేసే పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్నప్పుడు ఓబులవారిపల్లె మండలం దానికి సంబంధించి కూడా మనం బాలిరెడ్డిపల్లె గ్రామంలో బాలిరెడ్డిపల్లె గ్రామంలో ఈరోజు ఉదయం బహిర్భూమికి తోటలోకి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో అమర్నాథ్ సంబంధించి కూడా ఆయన ఈ తోటలో ఉన్నారు. ఉదయం పొలంలో కావచ్చు వాటికి సంబంధించి కూడా ఆయన ఇక్కడికి వచ్చారు. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా ఏదైతుందో ఆ 2 ఎలుగుబంట్ల గుంపు కూడా ఒకసారిగా ఈ గ్రామానికి చేరుకోవడం, ఆయన అమర్నాథ్ రెడ్డిపై ఒకసారిగా దాడికి తెగబడ్డాయి. దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఎలుగుబంట్లు దానికి సంబంధించి కూడా పాదముద్రలు చూస్తున్నాం. ఇక్కడ వచ్చాయిదో మనం చూస్తున్నాం స్పష్టంగా ఈ ఎలుగుబంట్లకు సంబంధించి కూడా ఈ ముద్రలు పాదముద్రలు అవి ఇక్కడికి వచ్చావి. ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి కూడా ఇదే పోయి పొలంలో ఎవరైతే ఉన్నారో పొలం యజమాని అమర్నాథ్ రెడ్డిపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచాయి. ఏవైతే ఉన్నాయి సమీప ప్రాంతంలో అడవి ప్రాంతం నుంచి కూడా ఈ 2 ఎలుగుబంట్లు కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటూ తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ శేషాచల కొండల్లో ఎలుగుబంట్ల సంచరింపు ఎక్కువగా ఉంటుంది. వాటికి సంబంధించి కూడా ఈ 2 ఎలుగుబంట్లు కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ గత 2 రోజులుగా కూడా ఇప్పటికే వైకోట గ్రామంలో కూడా దాదాపు 2 యువకులపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచాయి. సో ఆ ఘటన నిన్న జరిగింది. అయితే నిన్న జరిగిన వెంటనే అక్కడ వైకోట గ్రామం సంబంధించి ప్రజలు అక్కడి నుంచి ఎలుగుబంట్లను కూడా అక్కడి నుంచి తరివేసే ప్రయత్నం చేస్తారు. సో అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఈ బాలిరెడ్డిపల్లె గ్రామం చేరుకున్న ఈ బాలిరెడ్డిపల్లె గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అమర్నాథ్ రెడ్డిపై కూడా దాడి చేయడం, ఆ తర్వాత అతన్ని తీవ్రంగా గాయపరచడం. సో ఈ నేపథ్యంలో అతనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో అమర్నాథ్ రెడ్డి గ్రామం ఇదే బాలిరెడ్డిపల్లె ఉంటుంది. సో అక్కడి నుంచి ఆయన ఇక్కడికి వచ్చారు పొలం పనుల నిమిత్తం. అయితే ఉదయం కూడా బాలిరెడ్డిపై ఏదైతే అమర్నాథ్పై దాడి చేసిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి తీవ్ర గాయాలతో సమీపంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. అయితే మొదట బంధువులు అయితే కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన గుర్తించినప్పటికీ కూడా ఆయన తర్వాత తేరుకొని ఎలుగుబంటి తమపై దాడి చేశాయని చెప్పిన తర్వాత వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన తిరుపతిలోని తిరుపతిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అక్కడి నుంచి కూడా ఆయనకు చాలా తీవ్ర గాయాలతో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే అసలు ఈ ఎలుగుబంట్లు మొదట ఎలా వచ్చాయి, ఇక్కడ చేరుకోవడానికి కారణం ఏంటి, అసలు మొదట వీటిని ఎవరు గుర్తించారనే అంశం కూడా ఈ గ్రామం చెందిన కొందరు స్థానికులు ఉండడం వాళ్ళకి ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, అసలు మీరు మొదట అసలు ఈ ఎలుగుబంటి అన్నట్టు మీరు అమర్నాథ్ రెడ్డిపై దాడి చేసినట్టు మొదట ఆయన ఎలా గుర్తించి ఎవరు చెప్పారు మీకు? అమర్నాథ్ రెడ్డి ఉదయాన్నే మా బహిర్భూమికి వచ్చాడు. అమర్నాథ్ రెడ్డి అనే అబ్బాయి బహిర్భూమికి వచ్చాడు. వచ్చినాక ఏం తెలియదు, ఆ అబ్బాయి తీవ్ర గాయాలతో ఊర్లోకి వచ్చేసినాడు. ఊర్లోకి వచ్చేసేటప్పటికి 6:30 అటు ఇటు ఏంటది. ఊర్లోకి వచ్చేసేటప్పటికి చూసాము ఎలుగుబంట్లు పడినాయి నా మీద అని చెప్పేసి అని అన్నాడు. ఎలుగుబంట్లు 2 వచ్చి పడినాయి, తీవ్రంగా గాయపరిచినాయి, అందుకోసం వచ్చేసామని చెప్పినారు. ఇంకా అప్పుడు హుటాహుటిని మేము అవన్నీ ఏం చూసుకోకుండా ఎలుగుబంట్లు చూడకుండా అబ్బాయిని తీసుకొని పోయి కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించేసి ఆ నుంచి తిరుపతికి పంపించేసాము. ఎలైట్ హాస్పిటల్కి మెరుగైన వైద్యం కోసం పంపించేసాము. ఈ ఎలుగుబంటి సంచారాలు గతంలో ఉండేదా? ఇప్పటి వరకు ఇదే మొదటి ఘటన. ఇదే మొదటి ఘటన. ఇంతవరకు ఎలుగుబంటుల సంచారం లేదు. నిన్న మొన్న కోటలో తిరిగినట్టు ఇప్పుడు సమాచారం ఇప్పుడు వచ్చింది, ఉదయం తెలిసింది మనకి, ముందైతే తెలియలేదు మాకు. సో మీరు ఇక్కడి నుంచి తరిమిన తర్వాత ఇవి ఇక్కడి నుంచి ఏ ప్రాంతం ఎటు వెళ్ళాయని అనుమానిస్తున్నారు? ఇక్కడి నుంచి నేరుగా ఊరికి దిగదాల ఊరికి ఉత్తరంగా వెళ్ళిపోయినాయి. అక్కడ పసుపుడక వేస్తా ఉంటే అక్కడ పోయి కనపడినాయి. వాళ్ళు తరుముకునేటప్పటికి ఆ నుంచి అట్నే వెళ్ళిపోయినాయి. 2 అట్టొకటి 2 వెళ్ళిపోయినట్టు ఉంది. పొలాల్లో ఉన్నాయి, పొలాల్లో ఎక్కడోసారి దాంకొని ఉన్నాయి. పొలాలు లేకపోవడానికి భయాందోళనగా ఉండరు. పొలాల్లో తిరగాలంటే ఖచ్చితంగా మాకు ఎందుకంటే ఎలుగుబంటు గుంపులుగా తిరుగుతున్నవి, అవి తమపై దాడి చేస్తే ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పటికే అమర్నాథ్ రెడ్డి చాలా చివరి కండిషన్లో ఉన్నారు. అతను తిరుపతిలో ఐసీయూలో చికిత్స తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. సో ఇకపై తమ పంట పొలాలకి రావాలంటే ఏనుగుల ఏదైతే ఉన్నాయో ఎలుగుబంట దాడి చేస్తాయని కూడా బిక్కుబిక్కుమంటూ కూడా స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ఓబులవారిపల్లె మండల ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు సైతం ఈ గ్రామాల్లో చేరుకొని ఏవైతే ఎలుగుబంట సంచారంపై పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అక్కడ ప్రజలకు ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వాలి, ప్రజలు ఎలుగుబంటి దాడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి సంకేతం ఇవ్వాలంటే అంశంపై కూడా ఇప్పటి అటవీ శాఖ అధికారులు సైతం ఈ గ్రామంలో పర్యటిస్తూ ప్రజలను అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఒంటరిగా వెళ్ళకూడదు, కట్టెలు తీసుకొని తోడుగా వెళ్ళాలంటూ కూడా ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు అయితే గ్రామస్తులకు చూసినట్టు తెలుస్తుంది. అయితే అటవీ శాఖ అధికారులు ఈ ఎలుగుబంటి పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేస్తారా, లేదంటే ఇకమైనా
ఎలాంటి అవకాశాలు తీసుకునే అవకాశం ఉంటుంది కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే అటవీ శాఖ అధికారులు ఇప్పటికే బృందం ఈ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో 2 ఎలుగుబంట్లు కూడా ఇవి దాదాపు అటవీ శాఖ అధికారులు దొరికే అవకాశం ఉంటుందా లేదా మరికొందరిపై దాడి చేస్తారనేది కూడా ఇక్కడ ఉత్కంఠ రేపుతోంది. సో అటవీ శాఖ అధికారులు ఎలుగుబంట్లను ఎప్పుడు పట్టుకుంటారంటూ కూడా ఈ స్థానిక మండల ప్రజలతో కోరుతున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, రైల్వే